కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రోజు రోజుకి ప్రజల అభిప్రాయం పాజిటివ్ రెస్పాన్స్ తగ్గుతుంది అంటున్నారు. వాస్తవాలు గమనిస్తే మరి ప్రభుత్వం సంవత్సరం లోపల తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ ప్రతిఫలం కనిపించకుండా మీరు ఇచ్చిన హామీలు వాటి అమలు కూడా అంత వేగంగా ఏం జరగట్లేదు, ఏదో కారణం చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కనుక గమనించినట్టయితే గడిచిన ప్రభుత్వం మరి చేసిన అప్పుల మూలన మనం వాటికి వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు. అయినప్పటికీ బేసిక్గా మీరు చెప్తుంది ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్స్లో బాగా ప్రసంగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మీకు కూడా కనిపిస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి నిజమైన కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కానీ 9 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. ఈ 1 సంవత్సరంలోనే రియల్ ఎస్టేట్ పూర్తిగా అదం పాతాలను తొక్కేశారు. సో 9 సంవత్సరాల్లో మనం గమనించినప్పుడు డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్లు అన్నీ జరిగినాయి. గత ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఎంతకన్నా రియల్ ఎస్టేట్ మీ వల్ల మీ పరిపాలన వల్ల పడిపోయింది. మీ రాష్ట్రానికి రావాల్సిన పెద్ద సంస్థలన్నీ వేరే రాష్ట్రాలు తరలిపోతున్నాయి అంటున్నారు. దానిలో ఒక వాస్తవం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైతే హైడ్రా మేము తీసుకొచ్చామో హైడ్రా తీసుకొచ్చినప్పుడు కొంతమంది అధికారులు దావోస్ పర్యటనలో కూడా ఏమి పెట్టుబడులు తీసుకురాలేదు. ఎంఓఏలు కూడా పెద్ద ఇక్కడున్న కంపెనీలు మెగా కంపెనీ ఇక్కడి నుంచి ఉన్న కంపెనీలని దావోస్ వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించి ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్పి మేము విమర్శ. 40,000 చిల్లర కోట్లు ఏ సంస్థల కింద ఏ కంపెనీస్ పెట్టాయనేది డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అనేక పత్రికలలో కూడా వచ్చాయి. మరి నెంబర్స్ కనబడట్లేదా? బీసీ కులగణన కావచ్చు, లేదంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి స్టెప్స్ తీసుకున్నప్పుడు కులగణనకు సంబంధించి రాష్ట్ర సర్వే చేసినప్పుడు మీ పార్టీకి చాలా ప్లస్ అయ్యింది అనుకున్నారు. కులగణన విషయానికి వస్తే 2 విషయాలు చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఒకటి, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి కులగణన చేయలేదు. కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించి గ్యాప్ ఉంది. 2 వేరు పార్టీ ప్రభుత్వాలైనా ప్రభుత్వం అంటే ప్రజలకి తీసుకొచ్చే విధంగా కేంద్రం ఏ విధంగా మీకు ఆర్థికంగా సహకారం అందిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ సహకరించాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. 2 రాష్ట్రం మీద ప్రేమ ఉంటాయి. మరి బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న పార్టీ వర్గం కూడా కావచ్చు. మీరు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునేనా ప్రజాపాలన సంబంధించి రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కొన్ని పథకాలు స్టార్ట్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వానికి మేము 6 పథకాలు ఇచ్చిన విధంగానే మేము అందులో మీరు ఇంకా ఇవ్వలేదు కదా, హామీ ఇచ్చాము. హామీలో భాగంగా మరి కొత్త రేషన్ కార్డులు మనం చేస్తామని చెప్పాం. అంటే దీని ఎన్నికల స్టంట్ అంటున్నారు కదా. నేను అదే అంటున్నానండి. మళ్ళీ 9 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకోండి. 1 ఇయర్కి కంగారు పడకండి. 1 ఇయర్లో గత ప్రభుత్వం పోలిస్తే కేసీఆర్ గారు దెబ్బ కొడితే మామూలుగా ఉండదు. మిమ్మల్ని వెయిట్ చేసి చూస్తున్నారంట. ఆయన కనుక బయటకు వచ్చి మాట్లాడితే మీ సంబంధించి ఉన్న తప్పులన్నీ అక్కడ తీసుకొచ్చి నిలబెడతా ఎండగడతా అంటున్నారు ఆయన. మొట్టమొదటిగా రాజకీయంగా కాకుండా చూస్తే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన వీరుడు అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి 2 సార్లు అనుకోవచ్చు. మీరు చాలా సేవా కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చారు. అవును. ఈ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి ప్రత్యేక కారణాలు అంటే ఏమైనా ఉన్నాయా? ముఖ్య ఉద్దేశం సమాజ సేవ. సమాజం అన్నప్పుడు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అందరూ సమానమే. కాబట్టి వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్ర నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు అలాగే రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దపుల్లి కిషన్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం కిషన్ గారు. నమస్కారం సార్. బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రోజు రోజుకి ప్రజల అభిప్రాయం పాజిటివ్ రెస్పాన్స్ తగ్గుతుంది అంటున్నారు, నిజమేనా? వాస్తవానికి అపోజిషన్ చేసే బ్యాడ్ ప్రాపగండా దాని మూలన మరి తగ్గుతుంది అని అనుకోవచ్చు. కానీ వాస్తవాలు గమనిస్తే మరి ప్రభుత్వం సంవత్సరం లోపల
తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ ప్రతిఫలం కనిపించకుండా మరి ప్రచారం నెగిటివ్గా చేస్తున్నారు కాబట్టి అంత తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ప్రచారం పక్కన పెడితే చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మీరు ఇచ్చిన హామీలు వాటి అమలు కూడా అంత వేగంగా ఏం జరగట్లేదు. ఏదో కారణం చెప్తా ఉన్నారు, అప్పుల పాలు అయిపోతుంది, అందుకని అప్పులు కడుతున్నాము, అప్పులకి వడ్డీలు కడుతున్నాం అని చెప్పి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలం వెళ్ళదీస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? వాస్తవానికి కొంచెం ఆర్థిక పరిస్థితి స్టేట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని గుర్తిస్తారు. పాపం మధ్య తరగతి ఉన్నవాళ్ళు, పేదవాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి అప్పులు ఉన్నాయా లేవా, ఏం సంబంధం, మాకు పథకాలు ఎందుకు రాలేదని మాత్రం వాళ్ళు నిర్ధారిస్తారు. వాళ్ళు నిర్ధారిస్తే దానిలో కూడా న్యాయం ఉన్నది. కానీ సేమ్ టైం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కనుక గమనించినట్టయితే గడిచిన ప్రభుత్వం మరి చేసిన అప్పుల మూలన మనం వాటికి వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు. అయినప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సంవత్సర పాలన అటు వడ్డీలను కడుతూ మరి రాష్ట్రాన్ని మళ్ళా ఆయనకు చేతనైనంత వరకు, ఎగ్జాంపుల్గా చూస్తే పథకాలు లేవు అని అంటున్నారు. మరి అదే పథకము బస్సుది అందరికన్నా ముందే చేశారు. దాని తర్వాత నిన్న మొన్న మనం గమనిస్తే మరి రైతు రుణమాఫీ 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో ప్రతి విలేజ్లో కూడా వచ్చాయి. కొన్ని పేర్లు కావచ్చు, మరి అందులో ప్రింటింగ్ తప్పో లేకపోతే ఇంకోటి, అది కూడా ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు అధికారులు. జరిగిపోయాయి కూడా ప్రతి విలేజ్లో. కానీ ఇవాళ మీరు రుణమాఫీ అని గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు కదా, మేము అందరికీ చేసామని. వీళ్ళు ప్రచారం చేసే విధానంలో రాలేవు అంటున్నారు, కానీ ప్రతి ఊర్లో మినిమం రుణమాఫీ జరిగింది. అంతేందుకు, రుణమాఫీ జరిగింది, జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాస్తవాన్ని మరి అపోజిషన్ పార్టీ బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. సేమ్ టైం రీసెంట్గా కూడా మనకు దళిత బంధు మన రైతు బంధు కూడా పడింది. అంటే మీరు ఇంకా దళిత బంధువులు ఇవన్నీ కేసీఆర్ పాలన మర్చిపోలేకపోతున్నట్టున్నారు. అల్లే రైతు బంధు మాట్లాడిపోయి మన దళిత బంధు గత ప్రభుత్వం భరోసా అని పెట్టినట్టున్నారు కదా. రైతు భరోసా పెట్టాము, రైతు బంధు కూడా మన పడింది, చాలా మంది రైతులకు కూడా పడింది, 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా అందరికి పడింది. సో మరి అట్లాగే మనం చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ కోసం సర్వే కూడా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది డబుల్ బెడ్రూమ్ది. దాని తర్వాత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు మరి గవర్నమెంట్ అండగా ఉంటుందని ఏదైతే పథకం స్టార్ట్ చేసి దాని గురించి కూడా సర్వే అయిపోయింది. అంత దూరం ఎందుకు, నిన్న మొన్న మనం కొడంగల్లో చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్కి శంకుస్థాపన కూడా జరిగింది. మరి ఇన్ని గానము చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటి, 9 సంవత్సరాల్లో చాలా జరిగింది. ఎస్, కాలపరిమితి కూడా 9 సంవత్సరాలు, కానీ ఇక్కడ సంవత్సరమే టైం. ఈ సంవత్సరం టైం లోపల వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న సంవత్సరం కంపేర్ చేస్తే మేము చాలా మెరుగు. ఆ వాస్తవాన్ని గమనించక 9 సంవత్సరాలు 1 ఇయర్తో కంపేర్ చేసినంత వరకు మరి అర్థం కావు. కానీ మీ మైల్ స్టోన్ అంటే బేసిక్గా మీరు చెప్తుంది ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారు మీటింగ్స్లో బాగా ప్రసంగాలు చాలా ఎక్కువగా ఉన్నారు, అంటే చాలా ఎక్కువ చేస్తున్నాం, మేమంతా చేస్తున్నాం అని. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, మీ జిల్లాలో ఎట్లా ఉంది, మీ జిల్లాలో సిచ్యువేషన్, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది సిచ్యువేషన్? గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి నిజమైన కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పాలన గురించి అర్థం చేసుకుంటున్నారు, వారందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ జరిగేది ఒకటే, 9 సంవత్సరాలకు మరొకసారి సమాధానం. 9 సంవత్సరాలకు సంవత్సరంతో ముడిపెట్టినప్పుడు, కానీ 9 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. ఈ 1 సంవత్సరంలోనే రియల్ ఎస్టేట్ పూర్తిగా అదం పాతాలను తొక్కేశారు అని చెప్తా ఉన్నారు. రియల్టర్ మీద ఆధారపడిన వాళ్ళు కానీ, హైడ్రా కానీ, మూసీ పరివాహకు సంబంధించి. మరి దీనికి మీ సమాధానం ఏంటి? సో 9 సంవత్సరాల్లో మనం గమనించినప్పుడు డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్లు అన్నీ జరిగినాయి. గత ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఇంతకన్నా ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోనే ఉంది. మీరు గమనించినట్టు మీ టర్మ్ కాకుండా ముందు టర్మా, అంతకు ముందు టైం, ఫస్ట్ టైం టీఆర్ఎస్ ఎప్పుడైతే వచ్చిందో మీరు 3 సంవత్సరాలు కూడా ఇంతకన్నా ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉంది. 3 సంవత్సరాల తర్వాతనే ప్రభుత్వము గాడిలో పడి నడిపించడం జరిగింది. మరి ఇప్పుడు 1 ఇయర్లో ఇన్ని గణం చేస్తూ ఉన్నాం, మరి ఆ వాస్తవం ఎందుకు గమనించట్లేదు? అంటే రియల్ ఎస్టేట్ మీ వల్ల, మీ పరిపాలన వల్ల పడిపోయింది. మీ రాష్ట్రానికి రావాల్సిన పెద్ద సంస్థలన్నీ ఫైనాన్షియల్స్ కావచ్చు, లేదంటే ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు వచ్చే ఫైనాన్స్ చేయాలనుకున్నవన్నీ వేరే రాష్ట్రాలు తరలిపోతున్నాయి అంటున్నారు. దీనికి మీ సమాధానం చెప్పండి. దానిలో ఒక వాస్తవం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే హైడ్రా మేము తీసుకొచ్చామో, హైడ్రా తీసుకొచ్చినప్పుడు కొంతమంది అధికారులు నియమ నిబంధనలు ముందుగా వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఇచ్చుంటే బాగుండేది.
సేమ్ టైం అధికారులు కొంచెం ముందుగా మరి ఇల్లు ఎప్పుడైతే పేదలు ఇల్లు కొట్టినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కబ్జాలు కానివ్వండి, నాలాలు కానివ్వండి, చెరువులు కబ్జాలు కానీ ఇక్కడ ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. ఇళ్ళ జోలికి ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ కొంచెము ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, పేదలు ఇబ్బంది పడ్డ మాట కూడా వాస్తవం. అందుకని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఎంబడే వాళ్ళకు ఆల్టర్నేట్గా అరేంజ్ చేయడం, దానికి తాత్కాలిక చర్యలన్నీ కూడా ఇమీడియట్గా జరిగాయి. అయినప్పటికీ అపోజిషన్ చేసే అల్లరి 2-3 సోషల్ మీడియా. దావోస్ పర్యటనలో కూడా ఏమి పెట్టుబడులు తీసుకురాలేదు. ఎంఓఏలు కూడా పెద్ద ఇక్కడ ఉన్న కంపెనీల మెగా కంపెనీ ఇక్కడ నుంచి ఉన్న కంపెనీలని దావోస్ వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించి ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్పి మేము విమర్శలు. 40,000 చిల్లర కోట్లు ఏ సంస్థల కింద ఏ కంపెనీస్ పెట్టాయనేది డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అనేక పత్రికలలో కూడా వచ్చాయి. మరి నెంబర్స్ కనబడట్లేదా? అవి తెచ్చింది మరి వాళ్ళకు ఒక ఎంఓఈ ఉంటుంది, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇమీడియట్గా ఆడ సైన్ చేయగానే వచ్చి డబ్బులు ఎవరు పెట్టరు, దానికి కాల పరిమితి ఉంటుంది. మరి ఈ సిస్టమ్ 9 ఏళ్ళు వాళ్ళు చేయలేదా? వాళ్ళు చేసిందే కదా. మరి ఆ సిస్టమ్ని కాకుండా ఇప్పుడు తొందరపడి మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటిది? ప్రభుత్వాన్ని బదలాం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్న మాటలు. సో 1 ఇయర్ కాస్త ఇంకో 1 ఇయర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ సమాధానాలు దొరుకుతాయి. సమాధానం అంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ రూపుదాల్చడానికి ఇంకా కొంత సమయం పట్టింది. డెఫినెట్గా ఎవరికైనా పడుతుంది. పుట్టగానే ఎవరు లేచి నడవరు, వాళ్ళు ఎదగడానికి కూడా టైం పడుతుంది. 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ తెలిసిందే. మరి ఆయన పడుతున్న కష్టం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరు ఎంత బ్యాడ్ ప్రాపగండా చేసినా గవర్నమెంట్ మీద ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ముందుకెళ్తున్నారు. బీసీ కులగణన కావచ్చు, లేదంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి స్టెప్స్ తీసుకున్నప్పుడు, కులగణనకు సంబంధించి రాష్ట్ర సర్వే చేసినప్పుడు మీ పార్టీకి చాలా ప్లస్ అయ్యిద్ది అనుకున్నారు. ఇప్పుడు చూస్తే అటు ఇటుగా ఉంది. మీ ఉద్దేశం ప్రకారం బీసీ కులగణనకు సంబంధించి విషయంలో కావచ్చు, లేదంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మిగతా పార్టీల చిత్తశుద్ధి, మీ పార్టీ యొక్క చిత్తశుద్ధి, మిగతా పార్టీలకు సంబంధించి చేసిన వివరాలు, మీరు ప్రజల ముందు చూపించిన వివరాలు ఎట్లా అనిపిస్తుంది? ఎంతవరకు పారదర్శకత ఉంది? కులగణన విషయానికి వస్తే 2 విషయాలు చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఒకటి, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి కులగణన చేయలేదు, చేశారు అంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేయలేదు. ఎవరు చేశారు, ఎంత సర్వే జరిగింది, ఏం జరిగింది అని ప్రభుత్వంలో ఎక్కడ కూడా పొందుపరచారు. అంటే 1 డే సర్వే చేశారు కదా, 1 డే సర్వే లెక్కలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పొందుపరిచారు, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు? అవి చేసి ఉంటే కనుక దాని లెక్కలు ఎందుకు గవర్నమెంట్లో పొందుపరచలేదు? అది ఈరోజు మా గవర్నమెంట్కి ఈజీ అవుతుండే కదా. అయినా బీసీల మీద నిజమైన ప్రేమ ఉన్నది కాబట్టి బీసీ కులగణన చట్టపరంగా చేసి ఇప్పుడు వాటి లెక్కలు కూడా అన్ని ఒక పద్ధతి ప్రకారంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నది. దీనివల్ల బీసీలకు సంబంధించి సంఖ్య తగ్గించారంటున్నారు, అదేమైనా ఉందా? నిజమేనా? ఏం లేదండి అట్లాంటిది. ఇంకా వాళ్ళకి ఎట్లాగా మెరుగు చేయాలి, ఇంకెట్లాంటి బెటర్మెంట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, లక్ష్యంతో ముందుకెళ్తుంది గవర్నమెంట్. చాలా మంచి ప్రతిఫలాలు అందుకుంటారు బీసీ బిడ్డలందరూ కూడా. మాదికలకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? 100% వెనకబడిన తరగతులన్నీ కూడా భవిష్యత్తు తరాలు ఆనందించి మరి వాళ్ళు అత్యున్నత స్థానాలకు చదువులో కావచ్చు, లేదంటే ఉద్యోగాల్లో కావచ్చు, భావి తరాలకు ఉపయోగపడే రీతిగా మరి ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ గారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయనకు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేమ్ టైం మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ వర్గీకరణకు ముందడుగు వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు. కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించి గ్యాప్ ఉంది. 2 వేరు పార్టీ ప్రభుత్వాలైనా ప్రభుత్వం అంటే ప్రజలకి తీసుకొచ్చే విధంగా డబ్బులు మధ్య అభివృద్ధి చేసేది. కేంద్రం ఏ విధంగా మీకు ఆర్థికంగా సహకారం అందిస్తుంది? బీజేపీ ఎంపీలు ఉన్నా సరే ఏమి తీసుకురావట్లేదని మీరు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీని మీద ఏమంటారు మీరు? బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలన మీద 2 రకాలమైన మాటలు మాట్లాడొచ్చండి ఇక్కడ. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ సహకరించాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. 2, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మరి బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న పార్టీ వర్గం కూడా కావచ్చు, మరి ఎంపీల మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే వాళ్ళు అక్కడ కొట్లాడాలి, ఇక్కడ గవర్నమెంట్కు సహకరించే నిధులు విడుదల చేయాలి అనే మాట అక్కడ మాట్లాడాలి. అది కాకుండా మరి రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనం కోసమే మేము మాట్లాడతాం, ఎందుకు ఇస్తాం అగనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే
గవర్నమెంట్ మీద కోపమా మీకు, లేదంటే తెలంగాణ ప్రజల మీద కోపమా? తెలంగాణ ప్రజల మీద కోపం ఎందుకు? ఓట్లు లేకపోతే మీకు కోపమా? కాదు కదా. మీకు ప్రజలే ముఖ్యం అనుకున్నప్పుడు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని మీరు ఫైట్ చేస్తే ఇబ్బంది లేదు కదా. అది కాకుండా మమ్మల్ని ఏలెత్తి చూపడానికే మీరు ప్రయత్నం చేస్తే మరి రాష్ట్రానికి ఎట్లా నిధులు వస్తాయి? కేంద్రానికి సంబంధించి బీజేపీ సరైన విధంగా మీకు సపోర్ట్ చేయట్లేదు అయితే రాష్ట్రానికి నిధుల విషయంలో. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులకు సంబంధించినవి మరి అన్ని రాష్ట్రాల పాటు వచ్చే రీతిగా రావచ్చు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు 1 ఇయర్ నుంచి. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీలు నిర్ణయించాలి, ఆ రీతిగా ఎంపీలు ఫైట్ చేయాలి. అందుకనే కదా తెలంగాణ ప్రజలందరూ ఎన్నుకున్నది ఎంపీలని. నేను అలా అంటున్నాను. ఎస్, మీరు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునేనా జనవరి 26వ తారీఖు నాడు ప్రజాపాలన సంబంధించి రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కొన్ని పథకాలు స్టార్ట్ చేశారు? లేదండి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము 6 పథకాలు ఇచ్చిన విధంగానే మేము అందులో మీరు ఇంకా ఇవ్వలేదు కదా, హామీ ఇచ్చాము. హామీలో భాగంగా మరి కొత్త రేషన్ కార్డులు మనం చేస్తామని చెప్పాం. మరి గడిచిన 9 సంవత్సరాల్లో ఒక కొత్త రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 1 ఇయర్కే మరి కొత్త రేషన్ కార్డులకు ప్రతిపాదన అంతా కూడా రెడీ అయిపోయింది. తొందరలో చాలా కొత్త రేషన్ కార్డులు చాలామంది తెలంగాణ ప్రజలు మరి దాన్ని అందుకోబోతున్నారు. అంటే దీని ఎన్నికల స్టంట్ అంటున్నారు కదా, అనుకునే వాళ్ళు మరి ఎన్నికల స్టంట్ అదే డబుల్ బెడ్రూమ్ అనుకోవచ్చు కదా. కానీ అప్లికేషన్స్ మాత్రం ఇస్తున్నారు, దానికి సంబంధించి రేషన్ కార్డు లేదంటే వేరే విషయాల్లో కూడా ఏం ముందుకెళ్ళట్లేదు. జనాల్ని అటెన్షన్ చేస్తున్నారు కానీ దీని ద్వారా ఉపయోగం లేదంటారు. నేను అదే అంటున్నానండి, మళ్ళీ 9 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకోండి. 1 ఇయర్కి కంగారు పడకండి. 1 ఇయర్లో ఇంత గత ప్రభుత్వం పోల్స్తే 100కి 1000% చేస్తున్నాము. మనకు ఫ్రీ కరెంటు ఇచ్చాము, చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. మీ 4 ఇళ్ళు ఉంటే అందులో 2-3 ఇళ్ళకి వచ్చాయి కనుక్కోండి. అదే రకంగా బస్ ఫ్రీ కూడా వచ్చింది, అదే రకంగా రైతు రుణమాఫీ జరిగింది, అదే రకంగా రైతు బంధు కూడా పడింది. మరి అవ్వట్లేదు అని ఎట్లా అంటాం? అదే దారిలో డెఫినెట్గా తెల్ల రేషన్ కార్డు కూడా పేదలందరూ అందుకుంటారు, అర్హులైన వారు అందరూ అందుకుంటారు. సేమ్ టైం డబుల్ బెడ్రూమ్ కానీ మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అర్హులైన వారికి 5 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ అండగా నిలబడబోతుంది. ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇంకా 4 సంవత్సరాల వ్యవధి కాలం మా దగ్గర ఉంది. మీరు 1 ఇయర్కే కంగారు పడి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఎన్నికల స్టంటే చేయాలంటే డెఫినెట్గా 1 నెల నోటిఫికేషన్ ఇచ్చి 1 మంత్ ముందు కూడా చేయొచ్చు. ఇంకా నోటిఫికేషనే రాలేదు, మీరు ఎన్నికల స్టంట్ అని ఎలా అంటారు? లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు కొంచెం మళ్ళీ అధికార పార్టీ హవా ఉంటుందా? 100% ఉంటుందండి. పార్టీ ఏం చేస్తుందో పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాడర్ డెఫినెట్గా ప్రజల దగ్గర తీసుకుపోతాం. దానికి సంబంధించిన ప్రతిఫలాలు కూడా అందుకుంటాం. అంటే మీరు గమనించింది ఏంటి, లాస్ట్ 5 years బ్యాక్, అంటే 5 years టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నది, ఈ 1 yearలో మీరు సాధించింది ఏంటి? రాష్ట్రం కాకుండా సంక్షేమం కాకుండా అంటే ఇప్పుడు 1 year లోపల ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నారో ఉద్యోగస్తులందరికీ కూడా సమయానికి 1వ తారీఖు వరకు శాలరీస్ వేస్తున్నాం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే రాష్ట్రము బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ కుంటుపట్టిపోతే రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ ఫస్ట్కే శాలరీస్ వేస్తున్నాం. 2వది గత ప్రభుత్వం చేసిన అప్పులకు టైంకి వడ్డీలు కడుతున్నాం. అది జిఎస్టీ రూపంలో అనేక మంది సేల్స్ ట్యాక్స్ రూపంలో ఇబ్బంది పడినప్పటికీ మాకు ఆప్షన్ లేదు. గవర్నమెంట్ సజావుగా నడిపించాలంటే రాష్ట్రంలో ఉన్న వనరులు మాత్రమే వాడాలి. కాబట్టి ఆ రీతిగా సక్సెస్ఫుల్గా నడిపించుకోవడం, గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా అడ్మినిస్ట్రేషనే కాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాం. అందుకే నాను ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. 1 ఇయర్కే ఇంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాం. కంగారు పడొద్దు, ప్రతిపక్షాల మాట విని ఓటర్లు డైవర్ట్ కావద్దు. ఎందుకంటే మీ అందరి కోసమే ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారిని ఉన్న పరిస్థితులు ఎందుకు ఎన్నుకున్నామో వేసిన ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు దెబ్బ కొడితే మామూలుగా ఉండదంట, మిమ్మల్ని వెయిట్ చేసి చూస్తున్నారంట, గంభీరంగా చూస్తున్నా అని చెప్పారు. ఆయన కనుక బయటకు వచ్చి మాట్లాడితే మీ సంబంధించి ఉన్న తప్పులన్నీ అక్కడ తీసుకొచ్చి నిలబెడతా ఎండగడతా అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? మొట్టమొదటిగా రాజకీయంగా కాకుండా చూస్తే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన వీరుడు అనుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి 2 సార్లు అనుకోవచ్చు. మంచి మేధావి, రాజకీయ చతురుడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తండ్రి లాంటి వాడు కేసీఆర్ గారు, తమ్ముడు లేదంటే కొడుకు లాంటి వాడు రేవంత్ రెడ్డి గారు. కొద్దిసేపు అనుకుందాం. సో మరి ఇప్పుడు తండ్రి బిడ్డలను ఆశీర్వదించాలి, కానీ కొడతాను, సమయం వస్తే నిన్ను చీల్చి చెండాడుతాను అనేది రాజకీయంలో భాగమై ఉండొచ్చు. కానీ అలాంటి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదు, రేవంత్ రెడ్డి గారు అసలే ఇవ్వరు. ఓకే, నేను ఇందాకనే చెప్పా, 1 ఇయర్ ఇలా ఉంది, నెక్స్ట్ 1 ఇయర్ ఇంకోలా ఉంటుంది. 2-3 ఏళ్ళ తర్వాత పరిస్థితులే మారిపోతాయి, మొత్తం మారిపోతాయి. మాట్లాడడానికి అవకాశం కూడా దొరకదు. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కదా? పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే మీ నియోజకవర్గంలో వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఆ ఎమ్మెల్యే గారు ఈ పార్టీలో వచ్చి జాయిన్ అయ్యి అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నారు. కార్యకర్తలకు కూడా ఎక్కడ స్థానం కల్పించినట్టుగా కనిపించట్లా. మరి మీకు రేపొద్దున మీలాంటి వాళ్ళకో లేకపోతే ఇంకోళ్ళకో పనిచేసిన వాళ్ళకి టికెట్స్ విషయంలో కానీ గుర్తింపు, గౌరవం, పదవులు ఉంటాయంటారా లేవా? ఆల్రెడీ కొంతమందికి మీ ఊర్లో కూడా వేరే వాళ్ళకి పదవి ఇచ్చారని చెప్తున్నారు. అవును, ఏమంటారు? వాస్తవమేనండి. క్యాడర్ వరకు వచ్చేసరికి వాస్తవాలు మాట్లాడాలంటే క్యాడర్ ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే, కాదంటలే. కాకపోతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ ఆలోచనతో మరి ముందు జాగ్రత్త కోసము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. కలిసినప్పుడు మరి కష్టపడ్డ క్యాడర్ కూడా ఉంటుంది, ఇప్పుడు సడన్గా వచ్చిన క్యాడర్ కూడా ఉంటుంది. అందులో కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు రానప్పుడు ఇబ్బంది పడుతున్న విషయం కూడా వాస్తవమే, కాదంటలే. దీనిలో ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఈ విషయాలన్నీ ఆయన దృష్టి వరకు చేర్చినప్పుడు కొడంగల్లో సభలో చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటివరకు నా క్యాడర్ చాలా ఇబ్బంది పడుతున్నది, కొన్ని తప్పని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవన్నీ కూడా గమనించాం. ఇక్కడ నుంచి కష్టపడ్డ క్యాడర్ని మాత్రమే వెతికి గుర్తించి వాళ్ళకు గుర్తింపునిచ్చి అవకాశాలు ఇస్తుంది. అట్లా కాదు, కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్యే కుడి భుజం వచ్చింది, ఎడం భుజం వచ్చింది, బ్యానర్లు వేయించారు, ఫ్లెక్సీలు వేయించారు అని చెప్పేసి బట్టలు చింపుకున్న వాళ్ళకు టికెట్లు రావు అని చెప్పేసి బహిరంగంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇది నిజంగా వాస్తవ పరిస్థితుల్లో జరుగుతుందా? అలాగే జరుగుతుందండి. చాలామంది క్యాడర్ చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బంది పడుతున్న విషయాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన గమనించారు. రానున్న రోజుల్లో కలిసిన ఎమ్మెల్యేలు కూడా అర్థం చేసుకొని వాస్తవాలను గుర్తించి గెలుపు గుర్రాలకు మాత్రమే వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశ కూడా ఉన్నది, నమ్మకం కూడా ఉంది. మీరు చాలా సేవా కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చారు. అవును సార్. ఈ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి ప్రత్యేక కారణాలు అంటే ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఒక వర్గాన్ని, ఒక కమ్యూనిటీని, లేదంటే ఒక ఆచారాలు, మత ఆచారాలు ఆచరించే వాళ్ళకి మాత్రమే మీ సేవా కార్యక్రమాలు దగ్గర చేశారా? మంచి ప్రశ్న సార్. నేను అప్పుడప్పుడు ఎదుర్కొంటూ ఉంటాను ఈ ప్రశ్నని. ముఖ్య ఉద్దేశం సమాజ సేవ. సమాజం అన్నప్పుడు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అందరూ సమానమే. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఒక మంచి ఆలోచనతో, నేను ఇంతకుముందు 2-3 సార్లు ఇంటర్వ్యూలు కూడా చెప్పాను, చాలామంది దగ్గర చెప్తూ ఉంటాను. అది నా నానుడి, నాకు ఎలా అలవాటు అయిందో తెలియదు కానీ బట్ అలవాటు అయ్యింది. ఒకటే మాట, ఈరోజు బ్రతికున్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు, నిన్న ఏం జరిగిందో తిరిగి తీసుకురాలేము. కష్టపడతాం, బోళ్ళని సంపాదించుకుంటాం, డబ్బులు ఉంటాయి, మనము మన కుటుంబం మాత్రమే తిని చనిపోతే ఎవరికి ఉపయోగం? ఆస్తులు కూడా పెడతాం, సంపాదిస్తాం, ఎవరు తింటాడో తెలియదు. దానికి నేను పర్సనల్గా వ్యతిరేకిని. ఎందుకు అంటే మనం సంపాదించింది మనం బ్రతికుండగానే నలుగురికి అవసరం పడ్డదనుకోండి, లైవ్గా చూస్తావుగా బ్రతికుండగా నేను వాడికి హెల్ప్ చేస్తే ఈ పని జరిగింది అని. నాకు అందులో భాగంగా నేను సంపాదించింది నలుగురు అవసరం ఉన్న వాళ్ళు అవసరమన్నా తీరాలి, లేదంటే వాళ్ళ కడుపన్న నిండాలి, సో వాళ్ళకి అండగానన్నా నిలబడాలి. ఈ యొక్క లక్ష్యంతో నేను నా ఫ్యామిలీతో డిస్కస్ చేసినప్పుడు నా భార్య, నా ఫ్యామిలీ అందరూ కూడా దానికి సహకరించి గడిచిన 5 సంవత్సరాల నుంచి నాకు తోచిన హాస్పిటల్ కావచ్చు, పెళ్లి పేరెంటలు కావచ్చు, మంచి చెడు కావచ్చు, చావు దినాలు కావచ్చు, సో బ్రతికున్న మరి వెధవరాన్లు లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఎక్కడ అవసరం ఉందో ప్రతి నెల గడిచిన 5 సంవత్సరాల నుంచి
ఒక మంచి ఉద్దేశం. దానిలో కులం లేదు, మతం లేదు, వర్గం లేదు. హ్యాండిక్యాప్స్, విధవరాళ్ళు, భార్య చనిపోయి పడుతున్న వాళ్ళు, పెద్ద మనుషులు, వాళ్ళకు మనము సేవ చేయడం జరుగుతుంది. ఒక మంచి కాజ్ యథార్థంగా చేస్తున్నాం అంతే. దానికి ఎటువంటి లింకు లేదు. ఓటు వేస్తాడా ఓటు వేయడా కాదు. దీంట్లో వర్గాలు ఏమైనా చూస్తున్నారా? ఏం లేదండి. అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. మీరు హిందూ వ్యతిరేక అని చెప్తా ఉన్నారు, నిజమా? నేను హిందూ వ్యతిరేకి అనుకున్నవాడు ముందు నా దృష్టిలో నాకు వ్యతిరేకి. నన్ను హిందూ వ్యతిరేకి అన్నవాడు నాకు వ్యతిరేకి. ఎందుకంటే నేను ఎవ్వరికి ఎప్పుడు వ్యతిరేకిని గాను. మతం అన్నది మనిషి యొక్క వ్యక్తిగతం. నా దృష్టి, నువ్వు ఏ దేవుణ్ణన్నా కొలుసుకో, దట్ ఈస్ యువర్ పర్సనల్. అల్లాని కొలుస్తావా, రాముణ్ణి కొలుస్తావా, జీసస్ని కొలుస్తావా, యువర్ పర్సనల్. అందులో ఒకటే చెప్తాను, రెండు వైపులో ఉండకు. ఏది నమ్ముతావో నీ మనసులో ఒకే వైపు ఉండు. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని గౌరవించు, పాటించు, గట్టిగా ఉండు, తప్పులేదు. కానీ ఎదుటివాడిని కించపరచడం, ఎదుటివాడిని ఇట్లాగా నువ్వు నమ్మిన దేవుడు ఇట్లా నువ్వు ఇట్లా అనే రైట్ ఎవరు ఇయ్యలే. తప్పు కూడా అది. నేను ఆ పని చేయను. కానీ మీరు మతమార్పులుగా ప్రోత్సహిస్తున్నారా? ఇప్పటి వరకు అదే చెప్తా, నువ్వు ఏ దేవుడినైనా నమ్ముకో, నిన్ను నేను గౌరవిస్తున్నా అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని కూడా గౌరవించినట్టే. నువ్వు నన్ను వ్యతిరేకించినంత వరకు ఎవరు వ్యతిరేకించరు. అందుకని నన్ను హిందూ వ్యతిరేకని ఎవరన్నా అంటే వాళ్ళు నేనంటే ఇష్టం లేదు కాబట్టి నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మీకు అందరు స్నేహితులేనా? నేను అందరూ స్నేహితుని అందరిలో ఉంటా. హిందువుల్లో ఉంటా, క్రిస్టియన్లో ఉంటా, ముస్లిమ్స్తో ఉంటా, అందరితో ఉంటా. దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. నీ బాడీలో పారుతున్న రక్తం ఎరిపే, నా బాడీలో పారుతున్న రక్తం ఎరుపే, అన్ని కుల మతాల్లో పారుతుంది కూడా ఎరుపు కలర్. నువ్వు దాని కలర్ మార్చి నన్ను వ్యతిరేకి అను. అది మార్చడం నీ వల్ల కాకపోతే ఎవడి మీద నిందలేయకు. అలా కిషన్ ఒకడే కాదు, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా. ఈ మాటలు, ఈ ఉపన్యాసం, ఇవన్నీ అంటే మీ మాటలు కావచ్చు, మీరు విన్నారు, ఇవన్నీ ఓట్ల కోసమేనా? ఓట్ల కోసము అంటే ఒకటి, ఓటు వేయని వేయకపోనే, ఎలక్షన్ రాని రాకపోనే, గెలవని ఓడని, ఈ మాటలు శాశ్వతం. ఎప్పుడు ఇలాగే ఉంటాయి. పనులు కూడా ఇలాగా ఉంటాయి, సేవలు కూడా ఇట్లాగే ఉంటాయి. అంటిల్ మై బ్రీత్, లాస్ట్ బ్రీత్, ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కిషన్ అనే వ్యక్తి ఇలాగే ఉంటాడు. అందరి వాడు ఉంటాడు. మీరు నాతో ఉన్నప్పుడు ఒక రకంగా, నేను లేనప్పుడు ఇంకో రకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారంట. మీరు భూముల విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, అంటే మొన్నటి వరకు అంటే మీ గవర్నమెంట్ లేదు, ఇప్పుడు అక్కడ భూమి వచ్చేసింది, ఏమైనా కబ్జాలు అలాంటి చాలా విషయాల్లో కూడా మీ చేయి ఉంటుందంటా ఉంటారు. ఏంటి ఇప్పటి వరకు వంశీ గారు, పలానా ఫ్లాట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది, పలానా ల్యాండ్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది, నేను ఇది పలానాది నేను కబ్జా చేశానని ఒక్కటి ప్రూఫ్ చేసిన. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు రాజకీయం అనే మాట మాట్లాడను, ఇంకొకరి జోలికి కూడా పోను. నా క్యారెక్టర్, నా తత్వమే అది కాదు. నాకు చేత అయితే కష్టపడ్డ డబ్బు నుంచే నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు చేత అయితే నేను కొనుక్కుంటా, లేదంటే సైలెంట్గా ఊరుకుంటా, అంతే తప్ప ఏ కబ్జాల జోలికి పోను. ఇదంతా చేసే వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే మన గిట్టని వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసే పనిని మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఒక్క దగ్గర కూడా ఒక చిన్న మరక కూడా మచ్చలేనాడు ఉన్నాడంటే అది కిషనే. నువ్వు మనుషులను అవసరం వరకు ఉపయోగించుకుంటారా? నథింగ్ అండి. ఇప్పటి వరకు నాకు అవసరం లేదు. నేను ఎవరి పని వాళ్ళు చేసుకోండి అంట, కష్టపడండి అంట, ఒకరి మీద డిపెండ్ కావద్దు అని చెప్తా. నా లక్ష్యమే అదే. నువ్వు నీ కాళ్ళ మీద నీ స్వయం శక్తి ఉన్నంత వరకు నీకు వేరే వాడి ఆసరా అవసరమే లేదు. ఫ్రెండ్షిప్, రాజకీయం, అండదండ, దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ఏదైనా అవకాశము, అవసరాన్ని బట్టి. ఎప్పుడు కాదు కదా, వాడుకోవాల్సిన అవసరమే లేదు. నీ మీద నాకు ప్రేమ ఉంది, నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తా. నా మీద ప్రేమ ఉంది, మీరు వస్తారు, అది వేరే. కానీ ఆ వాడుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాడుకునే వాళ్ళు వేరే ఉన్నారు, కబ్జాలు చేసే వాళ్ళు వేరే ఉన్నారు, సంపాదించుకునే వాళ్ళు దొడ్డిదారిన వేరే ఉన్నారు. నా లైన్ అది కాదు, నా రూట్ అది కాదు. అవకాశం వస్తుందా మీకు పార్టీ అవకాశం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కరెక్ట్ గెలిచే వాళ్ళకి ఇవ్వాలంటే పార్టీ కోసం నిబద్ధతతో ఉన్నాం. వెళ్ళిపోవాలంటే వేరే పార్టీలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ఒక పార్టీని నమ్మాం. ఒక పార్టీ మనల్ని గుర్తించి ఈరోజు రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మనకు అవకాశం ఇచ్చింది.
అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మనల్ని స్పెషల్గా గుర్తించింది. దానికి కట్టుబడి ఉన్నాం. 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి గెలిచే క్యాండిడేట్ అని గుర్తించి పార్టీ హైకమాండ్ కూడా ఆయన ద్వారానే మనకు టికెట్ 100% వస్తుందనే విశ్వాసంతోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అభయాస్తం కంప్లీట్ చేస్తుందా? 100% చేస్తుంది. కంప్లీట్ చేస్తుంది. 100%. రాహుల్ గారికి రేవంత్ రెడ్డి గారికి పడట్లేదు. అలాగే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం తిరగాల్సి వస్తుంది. సిచ్యువేషన్ బాగాలేదు ఆయన పరిస్థితి. ఆయన మాట్లాడే ప్రసంగాల్లో కూడా ఒక్కొక్కసారి నోరు జారుతున్నారు వేరే విషయాలు, అధికారం కోల్పోతామని, లేదంటే నన్ను ఎవరు హీనం చేయట్లేదు, నన్ను విలన్ చేస్తున్నారు మాటలు. ఇవన్నీ కేటర్కి ఏమనిపిస్తున్నాయి? ఇవన్నీ పుకార్లా, లేదంటే వీటిలో నిజాలు ఉన్నాయా? మీరు కూడా కేటర్ కదా, మీకేమనిపిస్తున్నాయి అధిష్టానం యొక్క సిచ్యువేషన్ చూసి? ఒకటే వంశీ గారు, ఆయన ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే కాదు, లేకపోతే చిన్న క్యాడరు కాదు, ఆయన రాష్ట్ర సీఎం. ఆయన అపార్ట్మెంట్ కోసం తిరగాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ఎంత సన్నిహిత ఉంటే ముఖ్యమంత్రి సీట్ ఏ నమ్మకంతో కట్టిపెట్టుంటారు. ఇదంతా జస్ట్ ట్రాష్, సోషల్ మీడియాలో పడని వ్యక్తులు చేసే పనులు. అదంతా జస్ట్ కొట్టిపడేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇదండి పెద్దపల్లి కిషన్ గారి అభిప్రాయాలు. నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారి పార్టీకి పనిచేసిన వాళ్ళకి గుర్తించి గౌరవిస్తారని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లేటెస్ట్ స్పీచ్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారని చెప్తానే, కాంగ్రెస్ పరిపాలన ఏదైతే సంవత్సరం కాలం పూర్తవుతుందో, ఈ సంవత్సర కాలం తర్వాత ఇంకొక సంవత్సరం వేచి చూస్తే వాళ్ళు పరిపాలనకు సంబంధించిన అంశాలు కార్యరూపం దాల్చే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉంటాయని, ఈ డిబేట్ విషయానికి సంబంధించి ప్రజలు అపోహలకు గురవద్దని వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వంశీ.